హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈ రోజు వచ్చేసి నేను మెంతాకు చట్నీ చేస్తున్నానండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. మెంతాకు ఒక కట్ట తీసుకున్నానండి. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి ఒక 8 తీసుకున్నానండి. అలాగే 4 టమాటాలను కట్ చేసి తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఒక 12 తీసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పచ్చి కొబ్బరి అండి. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాం. హీట్ అయిందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులోకి మనము పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకున్నాం కదండి, కొద్దిగా అలా మిక్స్ చేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, అలాగే పల్లీలు వేగిపోయండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే చాలండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇవి మాడిపోకుండా సిమ్ టు మీడియం లో ఫ్లేమ్లోనే అన్నిటిని కూడా ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దూరగా ఇలా అయ్యాయి కదండి, ఇప్పుడు ఇంతలోకి మనం కాకుండా కదా ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెంతాకంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు, అలాగే ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుందామండి. ఇంకా వీటినన్నింటినీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తూ పెట్టుకోవాలి. వీటినన్నింటినీ మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఫ్రై చేయాలి. ఇదేనండి, ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీని అంతటిని ప్లేట్లో సపరేట్ చేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా చూడండి, ఇంతే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. అలాగే టేస్ట్కి సరిపడి వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ పట్టుకుందామండి. వీటినన్నిటిని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అలా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఒకే ఒక రౌండ్స్ అలా తిప్పుకొని ఆఫ్ చేసుకుందామండి. అంతే, ఇంతేనండి. మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకుందాం. ఇంతేనండి, ఇంత సింపుల్గా మెంతాకు చట్నీ రెడీ అయిపోయింది. ఇందులోకి తాలింపు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి తాలింపు వేయలేదు, నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు మాత్రం వేస్తున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇది చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.